టు ఏపీ న్యూస్. టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన సాహుకర నీలకంఠేశ్వరరావు విమల దంపతులకు చెందిన గృహంను అక్రమంగా కూల్చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎటువంటి ఆక్రమణ చేయలేదని, గత ప్రభుత్వంలో ఓటీఎస్ సిస్టమ్ ద్వారా తాము 10,000 ఇచ్చామని బాధితులు తెలిపారు. తమకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా తమ ఇల్లు కూల్చేస్తున్నారని బాధితుల ఆవేదన. కేవలం తాము వైసీపీ కార్యకర్త అయినందువల్లే ఈ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు ఒడిగడుతోంది. తమకు ఎటువంటి సమయం ఇవ్వలేదని, కేవలం ఈ గృహం ఒక్కటే తమకు ఆధారమని వాపోయారు. ఈ విషయమే బాధితులు తహసీల్దార్కు కాస్త సమయం ఇవ్వమని అడగా, తహసీల్దార్ బాధితులతో చస్తే చావండి అని పదునైన మాటలతో మొండి వైఖరి వ్యక్తం చేసినట్లు బాధితులు వాపోయారు. ఈ గృహం పోతే తమకు చావే శరణ్యమని, బాధితులు పెట్రోల్ పోసుకుని చనిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. మా నాన్నగారు చనిపోతే నాకు 5 లక్షలు కానీ కష్టపడి ముగ్గురు కలిసి వచ్చేసాడు. అది ఊరికి చూసి సహించలేని పరిస్థితి తప్ప నేను మీకు కూడా బ్లాక్ చేయాలని నడుతుంది. చేసింది ఏంటంటే 17 మధ్యాహ్నం చేసి చెప్పాలంటే అక్కడే ఆఫీస్ దగ్గర ఒకటి మాట్లాడితే నువ్వు ఎన్ని చెప్పినా ఎంఆర్ఓ గారు చేసా మినిస్ట్రీ గారు అడుగుతుంది, నువ్వు కోర్టు నీకు సలహా ఇస్తే అని చెప్పి దీన్ని కూడా చెప్తారు మాట్లాడతాను. సరే, ఈ 2 రోజుల్లో టైం ఇవ్వడం బట్టి నువ్వు కోర్టులో కేసు 6 చొప్పున చేశాను. అంటే తీసుకోవాలనే నాకు వేసిన ప్రశ్న కరెక్టే, నాకు వేసిన ప్రశ్న కరెక్టే. మీరు వేసి నాకు నా మాట మా దగ్గరకు వచ్చి ఎవిక్షన్ చేయాలి. డ్రైన్ మీద పోరంపాగు అందులో డ్రైన్ ఉంది. డ్రైన్ మీద అతను నిర్మాణం చేపట్టాడు. దాన్ని తొలగింపు చేపట్టాలి. దాని మీద ఎస్ఎన్ఎం కోర్టు నోటీస్ తీసుకొచ్చున్నారు సార్. కోర్టు ఆర్డర్ వస్తేనే మనకి బైండింగ్ అనమాట. నోటీసులు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50 ఎకరాలు గవర్నమెంట్ ప్లేస్ ఉంటుంది, కోర్టులో ఏదో ఫైల్ చేస్తారు. ఎవరైనా కోర్టులో ఫైల్ చేయొచ్చు కదా. నోటీస్ వచ్చిందంటే ఆపేస్తామేంటి, ఆపరు కదా. మీకు దాని మీద ఏదైనా హక్కు ఉంటే అప్పుడు కోర్టు ఇస్తుంది. కోర్టు విచారణ చేసి ఏదైనా తీర్పు ఇచ్చింది అనుకోండి, అప్పుడు కోర్టు తీర్పుని గౌరవించే బాధ్యత ఇది అవసరం మనందరికీ ఉందన్నమాట. అంటే ఎటువంటి సమయం కూడా వాళ్ళకి ఇవ్వకుండా తొలగిస్తానని చెప్పి వాళ్ళకు ఆరోపిస్తున్నారు. చెప్పండి మీద కొంత రేకులు తీసారా, తాత్సారం చేస్తున్నారు. 10 రోజుల నుండి 15 రోజుల నుండి చెప్తూనే ఉన్నాము, తాత్సారం చేస్తున్నారు. ఈలోపు వర్షాకాలం వచ్చింది, వర్షాలు పెరిగిపోయి డ్రైన్స్ పూడిపోతే ఊర్లో నీరు చేరిపోతే అప్పుడు ఎవరు బాధ్యత? అప్పుడు మీరే అంటారు మీడియా వాళ్ళే, రెవెన్యూ అధికారులు డ్రైన్స్ క్లియర్ చేయలేదు, డ్రైన్స్ క్లియర్ చేయడం వల్ల డ్రైన్స్ మీద నిర్మాణం చేపట్టిన వెనకొండిపోయారు కాబట్టి ఆ పాపం వెనకొండిపోయారు కాబట్టి ఇలాగా ఊర్లో నీరు చేరిపోయిందని అంటారు. కాబట్టి మనం వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ మధ్యనంతా టైం ఇచ్చాము. అంత వర్షాలు స్టార్ట్ అవ్వక ముందే చెప్పాము. అలా తాత్సారం చేస్తున్నాడు కానీ ఇంకా టైం ఇచ్చిపోతుంది కాబట్టి. అంటే సార్ వాళ్ళకి కనీసం ఏ ఆధారం లేదు అంటే మీరు చనిపోతే చనిపోండి కానీ మాకు సంబంధం లేదని మీరు అంటున్నట్టు వారు ఆరోపిస్తున్నారు సార్. నిజంగానే అంటే అంత ఇది ఉన్నాడు చనిపోతాడా? అంత ఆక్రమించి ఇది ఉంటుందా? ఎవరైనా చేస్తా అతను చనిపోతాడు చనిపోయాడా? ప్రతి ఒక్కరు అంటే బ్లాక్మెయిల్ చేసే టాక్టిక్స్ అనమాట. అంటే బ్లాక్మెయిల్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతారని. అది అంత బ్లాక్ వాళ్ళు పెట్రోల్ క్యాన్లు పట్టుకొని మరి రెడీగా ఉన్నారు సార్ చనిపోతామని చెప్పేసి. ఇవన్నీ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ అండి. బ్లాక్మెయిల్ చేయడానికి, అధికారులు ఆపడానికి. ప్రతి తెల్లారు లెగిస్తే చాలా ఆఫీసులకి మాకు వచ్చిన ఆ పేరున ఆక్రమణ చేస్తాడు. దాని మీద పడదర పాస్బుక్ ఇవ్వలేదని అన్నలు స్టేట్లో చాలామంది ఉన్నారు. కొంతమంది జస్టిస్ డిలే అయిందని అంటారు. ఒక్కొక్కరు ఏదో ప్రెజర్ పెడితే అవుతుందని అదొక బ్లాక్మెయిలింగ్, ఎమోషనల్ ఆరోపణ చేస్తున్నారు సార్. గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న రామకుమార్ సెక్రటరీ గారికి 50,000 తీసుకున్నారు, మా పట్ల ఇష్టం చెప్పి ఇవ్వలేదు. అది ఇప్పుడు ఆయనే తీసుకొచ్చి ఎంఆర్ఓ గారు చెప్పారు, అందుకే నేను చేస్తున్నాను. అతను ఎవరో మనకు తెలియదు, మనకి దాంతో సంబంధం లేదు. యాక్చువల్గా మనకి ఏంటంటే డ్రైన్ మీద కట్టారు, మన దృష్టికి వచ్చింది కాబట్టి మనం దాని మీద చర్య తీసుకుంటున్నాం. కానీ అది అప్పుడు గత టైంలో ఎన్నో రోజుల క్రితం ఏం జరిగింది అని మనకు తెలియదు. అది మనకు సంబంధం కూడా లేదు ఆ ఇష్యూ.
అంటే సార్ ఇలాంటి ఆక్రమణలు ఎన్నున్నా అన్నిటి మీద కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటారా సార్? ఇప్పుడు ఆక్రమణలో మన దృష్టికి వచ్చినప్పుడు ఆల్రెడీ టెక్కల్లో కొన్ని రిమూవ్ చేసాము. మన దృష్టిలో వచ్చినప్పుడు ఎమర్జెన్సీ బట్టి ఇప్పుడు ఎన్నో ఆక్రమణలు ఉండొచ్చు, మన పరిశీలన 1 by 1 ఎంక్వైరీ చేస్తున్నాము. వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం ప్రయారిటీ బట్టి తప్పనిసరిగా అన్ని ఆక్రమణల మీద చర్య తీసుకుంటాం. నేను గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండగా నాకు అక్కడికి 4 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నాకు ఇల్లు ఇచ్చింది. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. ఆ కట్టుకున్న స్థలం ప్రక్కన క్రాస్గా చిన్న మొక్కు ఉండేది. దానిపై నేను బడ్డీ పెట్టుకుని జీవితం గడుపుతుండేవాడిను. గతంలో నేను చేయని వ్యాపారం అంటూ లేదు, అన్నీ చిన్న వ్యాపారాలు. ఒక్కడనే రాత్రి పగలు నిద్ర లేకుండా కష్టపడి చదివి పిల్లలకు చదివించి అభివృద్ధి చేస్తే ఇప్పుడు చూడడానికి క్యాండిడేట్లు కొంతమంది నా వైపు వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ, అంతకంటే గతంలో ఎప్పుడో అంతకుముందు అక్కడ కాలువ ఉండేదట. ఆ కాలువలో నేను ఇల్లు కట్టించానని ఈనాడు నాపై చాలా ఇబ్బందులు పెడుతూ ముందు దౌర్జన్యంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. అది చేయలేక ఇప్పుడు డిపార్ట్మెంట్ త్రూగా నాపై కంప్లైంట్ పెట్టి అందరినీ పంపించారు. డిపార్ట్మెంట్ దగ్గర నేను వెళ్ళి కలిసిన తర్వాతను నేను ఎంఆర్ఓ గారికి డైరెక్ట్ చెప్పాను, నేను ఎంక్వైరీ ఆక్రమం ఉందో అక్కడ తీపిస్తానని. ఏది తీసింది కాకుండా ముందుకు వీళ్ళు మార్కేసి ఇచ్చారు. ఎంఆర్ఓ గారికి డైరెక్ట్ వచ్చి చూడమని చెప్పాను. చూసింది ఈ రోజు వరకు ఎంఆర్ఓ గారు రాలేదు, ఈ రోజే వచ్చి చూశారు. కానీ నేను ఆ కాలువ వైపు ఎంతవరకు ఉందో ఎంతో 3 అడుగులు ఎంతో ఉంది, తీసేస్తానని ఒప్పుకున్నాను. చూడండి, మీ వీడియో తీయండి. మా పై బిల్డింగ్లు అన్నీ తీసేసి చక్కగా క్లీన్గా ఉంచాను. నేను స్వట్టోడిని అయినప్పటికీ నా మీద కనికరం లేకుండా నాకు 1993లో కాలు విరిగిపోయింది. 93 నుంచి ఇప్పటి వరకు కనీసం 15 సంవత్సరాలు తెలుగుదేశం కార్యకర్తగా నిలిచిన నాకు పెన్షన్ కూడా పెట్టకుండా లోపల ఎన్నో గ్రెడ్జులు పెట్టుకొని ఈనాడు నా బిల్డింగ్ పైన అక్రమ కంప్లైంట్ పెట్టి తీశారు. అప్పటికి ఎంఆర్ఓ గారికి వెళ్ళి కలిశాను. 17వ తేదీ ఎంఆర్ఓ గారికి కలిసిన రోజు నాకు ఒక సలహా ఇచ్చారు. అయ్యా, నీ దగ్గర 1 సిట్టింగ్ సెటిల్మెంట్ 10,000 తీసుకున్నారు కదా, నువ్వెందుకు జడుస్తున్నావు, కోర్టుకు ఒకసారి ప్రొసీడ్ అవ్వండి. నా దగ్గర ఆ ఇంటికి ఈ ఇంటికి 2 ఇళ్లకు కూడా 10-20 రూపాయలు చొప్పున కట్టినటువంటి రసీదులు నా దగ్గర ఉన్నాయి. ఆ 2 రసీదులు కూడా ఎంఆర్ఓ గారు చూపించాను. తీసిన ప్రతి క్షణము ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి ఆ ఫోటోలు కూడా ఎంఆర్ఓ గారికి పంపిస్తున్నాను త్రూ మా సెక్రటరీ త్రూగా. అటువంటి పరిస్థితుల్లో నాకు ఇవాళ జేసీబీ తెచ్చి ఇదేమో తెరవేయడానికి ప్రయత్నం చేశారు. చచ్చిపోతే చచ్చిపోమంటున్నారు. ఎంతవరకు ధర్మం సార్? లేదు, చచ్చిపోమంటే ఖచ్చితంగా నేను 30 సంవత్సరాల కష్టం కాబట్టి అదే ఇంట్లో నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతాను. ఎంతమంది మీరు వచ్చారు అందరి పేర్లు రాసి ఇచ్చేయండి. ఎంతమంది వచ్చారు అందరి పేర్లు రాసి ఇచ్చేయండి. అందరి పేర్లు రాసి ఇచ్చేయండి, మేము చచ్చిపోతాము. మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎటువంటి నోటీసులు లేకుండా డైరెక్ట్ వచ్చి 100 దఫాలు ఫోటోలు వచ్చి నేను రిటర్న్ గా నోటీస్ ఇస్తే కోర్టుకు ప్రొసీడ్ అవుతానని నాకు నోటీస్ కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా జేసీబీ ఇక్కడే ఉన్నారు సార్. సార్థాలకు బండి అక్కడే ఉంది. 20 మంది ఎంప్లాయీస్ కూడా వచ్చారు. పిచ్చి మీద బ్రహ్మాస్త్రుడు నాకు తిరగబడ్డానికి 20 మంది ఎంప్లాయీస్ అవసరమా? ప్రభుత్వం ఇదే విధంగా లీడింగ్ అవుతుందా? ఒక చిన్న ఇల్లు తీయడానికి కోసం ఒక పాక 20x6, దీని బ్రతుకు 20 అడుగులు పొడవు, 6 అడుగులు వెడల్పు, అంటే 20 ఈ ఆక్రమణ తొలగింపుకి మీరు ఇప్పుడు తీసుకునే చర్య ఏంటి? నేను తిరిగి కోర్టుకి వెళ్ళాను సార్. కోర్టుకి 18వ తేదీన కోర్టుకి వెళ్ళాను. మాకు ఎస్ఆర్ నెంబర్ వచ్చింది. ఆ ఎస్ఆర్ నెంబర్ కూడా ఇస్తే ఎస్ఆర్ నెంబర్తో మాకు సంబంధం లేదు, తిరిగేసేస్తామని జేసీబీ పెట్టి రెడీ ఉన్నారు. ఇప్పుడు నాకు అందరూ న్యాయం చేయాలి. ఇదిగో ఎస్ఆర్ నెంబరు నా దగ్గర. నాకు బ్లాక్ చేసి 10,000 రూపాయలు 2 పట్టాలు వచ్చావని తెచ్చిచ్చారు. అతను ఎవరు రామ్కుమార్ తెచ్చిచ్చేసి ఏం చేశారంటే మళ్ళీ ఏవో సంతకాలు పెడతానని తీసుకొని ఏం చేశారంటే ఒక పట్ట తెచ్చిచ్చారు. ఉన్న పట్టకేమో మాకు 50,000 ఇస్తేనే పట్ట ఇస్తామని చెప్పారు. అప్పుడు మేము 50,000 ఇస్తామంటప్పుడు 1,00,000 ఇస్తేనే పట్ట ఇస్తామని చెప్పారు అతను. ఆ తర్వాత ఏమి ఎప్పుడు పట్ట ఇవ్వండి డబ్బులు ఇస్తాం. రామ్కుమార్ అని సెక్రటరీ మాకు ఉన్నాడు కదా, అతనేమి ఎప్పుడు మాకు అతను చుట్టము. కానీ మీకు డబ్బులు ఇవ్వకపోతే మీకు పట్ట ఇవ్వను, మీరు డబ్బులు ఇస్తేనే మీకు పట్ట ఇస్తానని చెప్పారు. నిన్నటి దాకా ఏటన్నారు తెలిసిన, మీ ఉంది మీరు డబ్బులు ఇస్తేనే పట్ట ఇస్తాను, లేకపోతే మీకు ఇవ్వను అన్నారు. మాకు మొదట డబ్బులు కట్టించుకోవడం కూడా ఎవరు ఏం పేరు అతని పేరు సింహాసాలు ఉన్నాయి. ఇంకొక అతను వచ్చి మాకు డబ్బులు కట్టిన రసీదులు కూడా ఉన్నాయి మాకు. అప్పుడు మాకు ఇచ్చేసారు అయ్యా, పట్టాలు ఇచ్చేసి మాకు డబ్బులు లంచం గురించి అని అతను మా దగ్గర తీసుకుంటారు. ఈ తర్వాత ఏం తెలిసిన గంటకో దఫొచ్చి ఫోటోలు అయ్యా, గంటకో దఫొచ్చి ఫోటోలు, గడికి వచ్చి ఫోటోలు, మేము పడుకునే లేకపోతే ఫోటోలు
మాకు ఎమసి పెట్టేస్తాను రయ్యా. ఇదే కానీ తీసినట్టుగా అయితే మా పిల్లలు ఎక్కడో అక్కడ ఉన్నారో మా ఇద్దరం చచ్చిపోతాము. మాది లాస్ట్. మాకెవరు దన్లేరయ్యా. ఊర్లో ఉన్న వాళ్ళు అంతా కాలింగోలు రెడ్డిలు మా గొల్లలో ఉన్నారు. మేము అక్కింటి చూడాలయ్యా. మాకెవరితో సంబంధం లేదయ్యా. మా వ్యాపారం ఏదో మేము చేసుకుంటాము. మేము కష్టపడి మా మామ మండలి సర్వీరయ్యా. కానీ మా మామ మాకు బయటకు వచ్చేసాము. మాకు ఏ ఆస్తి ఇవ్వలేదయ్యా. మేము కష్టపడి ఇది కట్టుకొని బడ్డీ తిత్లితో పనికి బడ్డీ ఎగిరిపోయిందయ్యా. అదే రామచంద్ర నువ్వు ఇక్కడ షాప్ కట్టుకున్నారయ్యా. అప్పుడు మేము చిన్న రేక్ షెడ్ వేసుకున్నామయ్యా. ఆ రేక్ షెడ్ కూడా గాలి వస్తే ఎగిరిపోతుంటే మేము ఖాళీ స్థలం ఉంది కదా అని మేము కట్టుకున్నామయ్యా. ఇది కట్టుకొని మేము ఇప్పుడు 6 సంవత్సరాలు అయ్యిందయ్యా. 6 సంవత్సరాలు అయింది. ఆ మీద మా స్వామి కదా కాల్ సట్టు తట్టి ఎక్కడో మాలేసుకుని తవ్వడం లేదని సంవత్సరం దీక్షని సన్నిధానం మీద కట్టారయ్యా. అయితే మేము ఇప్పుడు మేము తీయమని అనడం లేదయ్యా. మేము ఇల్లు బాగు చేసుకుంటాం. పిల్లల సంబంధాల గురించి అని ఇల్లు బాగు చేసుకుంటాం అయ్యా. ఆ ఇంట్లోకి మాకు ఇప్పుడు తిండికైనా మాకు అవకాశం లేదయ్యా. ఒక కుర్చీలో కూకొని ఒక ప్లేట్లో తింటామయ్యా. మా భర్త భార్యలు అంత హింస అనుభవిస్తాము. మాకు ఇప్పుడు టార్చర్ పెడతాను అయ్యా. అదే మా నిర్ణయము. మీరు మాకు ఏ న్యాయం చేస్తారో మీ ఇష్టము. లేకపోతే మాకు న్యాయం చేయమంటే మాకు పిట్టాలే న్యాయం అయ్యా. మేము ఏది చేయలేము. మీరు ఇంకేది చేస్తారో మీరు ఏది సమాధానం చెప్తారో మీ ఇష్టము. మాకు పిట్టాలే న్యాయము. మాకు ఊర్లో మేము అక్కింటి సొండాల మీద ఉన్నాం. 1100 గడపలోట మేము అక్కింటి సొండాల మీద ఉన్నాము. మాకు ఏటి న్యాయం లేదు. ఇవి ఒక్కటే మాకు న్యాయము అంతే. మా పిల్లలు కూడా లేరు. ఎక్కడో అక్కడ పిల్లలు ఉన్నారు. ఇవి ఒక్కటే న్యాయము. మా ఆయన కాల్ సట్ట మీకు సట్ట కాలుతోటి 3 పిల్లలకి డెవలప్ చేసినామయ్యా. మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదయ్యా. ప్రతి ఒక్క రూపాయి ఉన్నా మేము కష్టపడి సంపాదించింది. మేము అప్పటికే మీకు అవకాశం మీరు కొట్టేమంటారా మేము కొట్టేస్తాము. కానీ మాకు టైం ఇవ్వండి అని మేము చెప్తానమయ్యా. మేము కొట్టమని మేము గవర్నమెంట్కి మేము ఎదురవ్వడం లేదయ్యా. కానీ మాకు ఇప్పుడు మాకు నాకు ఇల్లు లేదు. అది మాకు ఏదో ఒక దారి చూపించి మీరు కొట్టియండి.